అలాగే రాజకీయ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో సర్వసభ్య సాధారణ సమావేశం ఆల్ఫాలు చేశారు. దానికి మేమందరం కూడా హాజరయ్యాం. టీఆర్ఎస్ కౌన్సిలర్లం జస్ట్ ఒక 2 minutes 2 to 5 minutes వాళ్ళు 11:45కి వస్తే 11:30 11:45కి వస్తే మరి మేము 11:50కి వచ్చాం. డోర్లోనే ఇద్దరం ఎదురెదురయ్యాం, కమిషనర్ గారు మేమంతా కూడా. మమ్మల్ని చూసి సమావేశానికి హాజరైన మమ్మల్ని చూసి మరి మేము ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో మాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ సమావేశాలు అనేది అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ అర్ధరాత్రి తెల్లారి వరకు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల కోసం చర్చించే సభా మందిరం, ప్రజల భవనం ఇది, ప్రజా పరిపాలనా భవనం ఇది తూప్రాన్ మున్సిపల్ భవనం అంటే. మరి ఇక్కడ మరి మొన్న మీటింగ్ రావాలని సవాల్ చేశారు. 2 నిమిషాలు తేడా వస్తే ఆయన నష్టమయ్యేది, 10 నిమిషాల్లో ఎట్లా ముందు అయితే ఉన్నది. ఇది ఏమన్నా తమ్ము పెట్టేది లేదు కదా. ఏదైతే జరిగిన లాభ నష్టం ఏమున్నది అంటే మేము సంతకాలు పెట్టకపోతే ఏంటి అంటే మేము రాజకీయాలు ఉండొద్దట. ఎందుకు పోయి పారిపోయారు? ఎవడైనా అజెండా బుక్ తీసుకొని పారిపోతారా? అజెండా బుక్లు అనేవి అన్ని రికార్డ్స్ అన్నిటి కూడా కస్టోడియన్గా మరి కమిషనర్ గారు ఉండాలి, కమిషనర్ గారి దగ్గర ఉండాలి. కమిషనర్ గారు కూడా మరి కాంగ్రెస్ ఆదేశాలను పాటిస్తూ ఒక కాంగ్రెస్ నాయకుడిలాగా పారిపోతా ఉన్నాడు. ఇలా మాకు జరిగేది కాదు, ప్రజల కోసం మీ విధానాలను ఎండగట్టడం కోసం ఇవాళ మేము సమావేశానికి హాజరైతే మరి మీరు పారిపోయిన విధానం మాత్రం ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు. ఇది తూప్రాన్ మున్సిపాలిటీకి సిగ్గుచేటని ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ జరగదు. ఎందుకంటే వీళ్ళకు పరిజ్ఞానం లేదు, అనుభవం లేదు, అసమర్థులు, వీటి మీద పరిజ్ఞానం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అందరి కౌన్సిలర్లను కూడా ఇక్కడ సమానమే. సభలో ఏదున్నా చర్చ జరగాలి. సరే మీకు కక్కుర్తి పడి మరి వెన్నుపోటు బుద్ధి పుట్టి మరి మీ యొక్క వస్తే అయిపోయింది. 2 నెలలు అయితే ఇవాళ మున్సిపల్ కంప్లీట్గానే మన పీరియడ్ అయిపోతుంది. కానీ మరి ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది నాకు అర్థం అయితే. మరి తూప్రాన్ అభివృద్ధిని గాలికి వదిలేసి ఇలాంటి అల్పబుద్ధి కలిగినటువంటి వ్యక్తుల చేతిలో తూప్రాన్ ఉంటే నిజంగా సిగ్గవుతుంది. ఇలాంటి అల్పబుద్ధులు వచ్చే వ్యక్తులతోని పెద్ద పనులు అయితే, గొప్ప పనులు అయితే ఆశించడం మాత్రం నిజంగా ఇది అత్యాశగా అయితే తూప్రాన్